బ్రేకింగ్ న్యూస్, బిగ్గెస్ట్ అలర్ట్. మన వానదేవుడికి ఏమైంది? అరివీర భయంకరంగా దూసుకొచ్చిన నైరుతి రుతుపవనాలకు బ్రేకులు వేసింది ఎవరు? జూన్ 4న కేరళ తీరాన్ని ముద్దాడుతూ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన సౌత్ వెస్ట్ మాన్సూన్ జూన్ 15 నాటికి సగం దేశాన్ని కమ్మేయాల్సింది పోయి సడన్గా సైలెంట్ అయిపోయింది. ఎక్కడికక్కడ మేఘాలు స్తంభించిపోయాయి. దేశాన్ని కరువు కోరల్లోకి నెట్టేందుకు పసిఫిక్ మహాసముద్రంలో కుట్ర జరుగుతోందా? వాతావరణ శాస్త్రవేత్తలే షాక్ అయ్యేలా మన దేశానికి రావాల్సిన వర్షాలను 5 అంతర్జాతీయ విలన్లు అడ్డుకున్నారు. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. వానదేవుడికి గ్లోబల్ గండం ఎదురైంది. రైతన్న గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆకాశంలో మేఘాలు కనిపిస్తున్నాయి. భూమిపై తేమగాలులు వీస్తున్నాయి. కానీ ఒక్క చుక్క కూడా వాన పడడం లేదు. తేమ గుర్రాలను వాతావరణ చెరసాల్లో బంధించిన ఆ 5 ఎవరు? దేశవ్యాప్తంగా ఏకంగా 38% వర్షపాత లోటు. మధ్య భారతదేశంలో అయితే ఏకంగా 62% వర్షాలు ముఖం చాటేశాయి. అసలు ఏం జరుగుతుంది? ఈ వీడియోలో భారతదేశాన్ని కరువు అంచుల్లోకి నెడుతున్న ఆ కారణాల గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ ఐఎండీ లెక్కలు చూస్తే ఒళ్ళు గగుట్ పొడుస్తుంది. వానలు పడాల్సిన జూన్ నెలలో ఆకాశం మొహం చాటేసింది. జూన్ 1 నుంచి జూన్ 17 మధ్య నమోదైనటువంటి గణాంకాలు దేశాన్ని వణికించేస్తున్నాయి. మధ్య భారతదేశం ఇక్కడే అసలు వినాశనం కనిపిస్తుంది. ఏకంగా 62% వర్షపాత లోటు. తూర్పు ఈశాన్య భారతం ఋతుపవనాలు విస్తరించినప్పటికీ అక్కడ కురిసింది శూన్యం. కేవలం 44% లోటు వర్షపాతంతో అక్కడ వర్షపాతం నమోదైంది. ఇక దక్షిణ ద్వీపకల్పం మన తెలుగు రాష్ట్రాలతో సహా మొత్తం సౌత్ను ఋతుపవనాల గాలులు కమ్మేసిన ప్రయోజనం ఏమాత్రం లేదు. 19% వర్షపాత లోటుతో రైతులు అల్లాడిపోతున్నారు. ఖరీఫ్ సాగు కోసం విత్తనాలు చేతపట్టుకున్న రైతులపై వాతావరణం మైండ్ గేమ్ ఆడుతోంది. వెదర్ ఎక్స్పర్ట్స్ నవదీప్ దహియా ఎక్స్ వేదికగా విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు చూస్తే గుండె ఆగిపోయినంత పనవుతుంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రం అంతటా మేఘాలు యాక్టివ్గా లేవు. జూన్ 23 లోపు అవి కోలుకునే అవకాశమే లేదు. ఖరీఫ్ సాగు కోసం విత్తనాలు చేతపట్టుకున్న రైతులపై వాతావరణం మైండ్ గేమ్ ఆడుతోంది. వెదర్ ఎక్స్పర్ట్స్ నవదీప్ దహియా ఎక్స్ వేదికగా విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు చూస్తే గుండె ఆగిపోయినంత పనవుతుంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రం అంతటా మేఘాలు యాక్టివ్గా లేవు. జూన్ 23 లోపు అవి కోలుకునే అవకాశమే లేదు. వెదర్ ఎక్స్పర్ట్ బ్లాగ్ వ్యాగరీస్ ఆఫ్ వెదర్ వెల్లడించిన రిపోర్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. నైరుతి ఋతుపవన ఆటంకంగా మారిన ఫస్ట్ విలన్ ఎల్నీనో. భూమధ్య రేఖ పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నీనో పరిస్థితులు ఏర్పడ్డాయని యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ NOAA జూన్ 11న అఫీషియల్ అప్డేట్ ఇచ్చింది. ఎల్నీనో అంటేనే ఋతుపవనాల పాలిట ఒక యముడు. ఇదొక్కటే ఋతుపవనాలను పూర్తిగా ఆపలేకపోవచ్చు. కానీ దట్టమైన మేఘాలు ఏర్పడడానికి అవసరమైన అట్మాస్ఫియరిక్ కన్వెక్షన్ సంవహన ప్రక్రియను ఇది పూర్తిగా నీరుగారి చేస్తుంది. ఇదొక్కటే ఋతుపవనాలను పూర్తిగా ఆపలేకపోవచ్చు. కానీ దట్టమైన మేఘాలు ఏర్పడడానికి అవసరమైన అట్మాస్ఫియరిక్ కన్వెక్షన్ సంవహన ప్రక్రియను ఇది పూర్తిగా నీరుగారి చేస్తుంది. ఇక రెండో విలన్ పసిఫిక్ అలజడులు మరియు జగ్మి తుఫాన్. జూన్ ప్రారంభంలో హిందూ మహాసముద్రంపై ఋతుపవనాల జోరు పీక్స్లో ఉంది. కానీ ఆ శక్తిని పసిఫిక్ మహాసముద్రం హైజాక్ చేసింది. పసిఫిక్లోని ఉష్ణమండల వాయు ప్రసరణల ట్రాపికల్ ఎయిర్ సర్క్యులేషన్స్ కారణంగా ఒక భారీ వాతావరణ వ్యవస్థ ఏర్పడి అది కాస్త జగ్మి తుఫానుగా రూపాంతరం చెందింది. సాధారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడి ఋతుపవన రాకను వేగవంతం చేయాలి. కానీ పసిఫిక్లో పుట్టినటువంటి జగ్మి తుఫాను మన దేశంలోకి రావాల్సినటువంటి వాతావరణ శక్తిని, తేమను తూర్పుకు లాగేసింది. ఇండియాకు రావాల్సినటువంటి కరెంట్ను పక్క దేశం దొంగిలించినట్లుగా పసిఫిక్ మహాసముద్రం మన వానలను లాగేసుకుపోయింది. కథ ఇక్కడితో అయిపోలేదు. మూడో అడ్డంకి కూడా ఉంది. అదే ఉత్తరాది నుంచి దూసుకొచ్చిన పొడి గాలులు. ఈ జూన్ నెలలో విచిత్రమైన పశ్చిమ ఆటంకాలు ఉత్తర భారతదేశం మీదుగా దక్షిణాది వైపుకు దూసుకొచ్చాయి. ఇవి వస్తూ తమతో పాటు పొడి ఖండాంతర గాలులను మోసుకొచ్చాయి. ఈ పొడి గాలులు మన తెలుగు రాష్ట్రాలపై, మధ్య భారతదేశంపై తిష్ట వేయడంతో మేఘాలు ఏర్పడడానికి ఏమాత్రం వీల్లేని ఒక ప్రతికూల వాతావరణం సృష్టించబడింది. ఇక మరొక అడ్డంకి సోమాలి జెట్ బలహీనపడ్డం. ఆఫ్రికా తీరం నుంచి భారతదేశం వైపు మేఘాలను, గాలులను రాకెట్ వేగంతో నెట్టే లో లెవెల్ విండ్ ఫ్లో సోమాలి జెట్ ఈసారి పూర్తిగా చల్లబడిపోయింది. దీనికి తోడు బంగాళాఖాతంలో ఒక్క అల్పపీడన వ్యవస్థ కూడా ఏర్పడలేదు.
కారులో ఇంజిన్ ఉంది, ట్యాంక్లో పెట్రోల్ ఉంది, కానీ ఇంజిన్కు పెట్రోల్ పంపే పైప్ లైన్ బ్లాక్ అయితే బండి ఎలా ఆగిపోతుందో సోమాలి జెట్ అలాగే అల్పపీడనాలు తేకపోవడంతో ఋతుపవనాల ప్రయాణం అలా నిలిచిపోయింది. ఇప్పుడు ఋతుపవనాల గొంతు కోసిన 5వ కారణం గురించి చూద్దాం. అదే మ్యాడన్ జూలియన్ అసిలేషన్ నుంచి సపోర్ట్ లేకపోవడం. ఎంజోవే అంటే ఏంటో తెలుసా? ఇది భూమధ్య రేఖ వెంబడి ప్రతి 30 నుంచి 60 రోజులకు ఒకసారి ప్రపంచాన్ని చుట్టేసే ఒక ఉష్ణమండల వర్షపాత తరంగం. ఇది గనక హిందూ మహాసముద్రంపై యాక్టివ్గా ఉంటే అరేబియా సముద్రం బంగాళాఖాతంలో సంచలనాలు సృష్టిస్తుంది, వానలు దంచి కొడతాయి. కానీ జూన్ మొదటి సగభాగంలో ఈ ఎన్జేఓ భారతదేశానికి ద్రోహం చేసింది. అది సప్రెస్డ్ ఫేజ్లో ఉండిపోవడంతో మన సముద్రాలపై మేఘాలు పుట్టడానికి ఎలాంటి గ్లోబల్ సపోర్ట్ దక్కలేదు. పోనీ మనకు హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నటువంటి ఇండియన్ ఓషన్ డైపోల్ అయినా సరే బాగుందా అంటే అది లేదు. ఐఓడి ప్రస్తుతం తటస్థంగా పడి ఉంది. జూన్ 8 నుంచి అరేబియా సముద్ర శాఖ పూర్తిగా స్తంభించిపోగా బంగాళాఖాతం శాఖ కాస్త ఊపిరిపోయాలంటూ చూసిన ఆ 5 విలన్ల కూటమి దాన్ని తొక్కిపెట్టేసింది. అసలు వాతావరణంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వాతావరణ దిగ్గజం యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ ఎమిరిటస్ ప్రొఫెసర్ రఘు మూర్తిగుడ్డే చేసినటువంటి పోస్ట్ మార్టం విశ్లేషణ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఆయన ప్రకారం ఇక్కడ సమస్య తేమ లేకపోవడం కాదు, గాలులు 2 కిలోమీటర్ల ఎత్తు వరకు తేమను మోసుకొస్తున్నాయి. కానీ పైనుంచి వస్తున్నటువంటి వాతావరణ అవరోహణ ఆ తేమను పైకి లేవకుండా మేఘాలుగా మారకుండా తొక్కిపెడుతుంది. బంగాళాఖాతంలో భూమధ్య రేఖ దాటి వీచే గాలులు ప్రధాన ఋతుపవన ప్రాంతంలోకి వెళ్లడం లేదు. ఋతుపవన ద్రోణి తూర్పు కొన గొడుగు పిడిలా వంకరగా వంగిపోయింది. అందుకే తూర్పు ఈశాన్య ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురిపిస్తూ దేశంలోని కీలక అగ్రి జోన్ను పొడి గాలితో ఎండబెట్టేస్తుంది. అరేబియా జెట్ గాలులు బంగాళాఖాతం ప్రవాహాలు ఒకదానికొకటి కలవకపోవడంతో తేమ ఉన్నా అది వృధాగా మారిపోతుంది. కానీ ఈ 5 విలన్ల ఆటలు ఇక సాగవు. అంతరిక్షంలో సీన్ రివర్స్ కాబోతోంది. కోట్లాది మంది భారతీయుల రైతన్నలకు శాస్త్రవేత్తలు ఒక గుడ్ న్యూస్ చెబుతున్నారు. జూన్ 4వ వారంలో నైరుతి ఋతుపవనాలు మంచి కంబ్యాక్ ఇవ్వబోతున్నాయి. అవును, మనల్ని ముంచేసిన ఎంజేఓ ఎట్టకేలకు జూన్ 4వ వారంలో అనుకూలమైనటువంటి దశలోకి ఎంట్రీ ఇస్తోంది. దీంతో పాటుగా తక్కువ ఎత్తులో వీచేటువంటి గాలుల ప్రవాహం, భూమధ్య రేఖను దాటి వచ్చే కరెంట్లు, ఎగువ స్థాయి తూర్పు గాలులు ఏకకాలంలో యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ఈ మార్పులన్నీ కలిసి దేశంలోకి చొరబడుతున్న ఆ పొడి గాలులను అడ్డుకుంటాయి. భారతదేశం అంతటా ఋతుపవనాలు మళ్ళీ తన రియల్ విశ్వరూపాన్ని చూపించబోతున్నాయి. ఐఎండీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం రాబోయే 4 నుంచి 5 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లలో భారీ వర్షాలు దంచి కొట్టడానికి వాతావరణం అనుకూలంగా మారింది. కాబట్టి రైతన్నలు భయపడాల్సిన అవసరం లేదు. వానదేవుడి జాతర మళ్ళీ మొదలు కాబోతుంది. మీ ఏరియాలో ఇప్పుడు వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రిపోర్ట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వాతావరణ అప్డేట్స్ కోసం ఆర్ స్ట్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.